మిర్యాలగూడలో నెల క్రితం అదృశ్యమైన స్వప్న ఆచూకీ దొరికింది. గుంటూరుకు చెందిన సుధారాణి మాయ మాటలు చెప్పి విజయవాడకు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ సుధారాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కిడ్నాప్ కి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? ప్రతిభ మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ చెందినటువంటి ఈ స్వప్నని నెల రోజుల క్రితం మాయమాటలు చెప్పి మిర్చి వ్యాపారం చేసేటువంటి సుధారాన్ని తీసుకెళ్లింది. అయితే తొలుతగా ఈమెని పరిచయంతో తీసుకుంది అనుకున్నారు. ఆ తర్వాత నెల రోజులైనా కూడా పాప ఆచూకీ లభించకపోవడంతో స్వప్న తల్లి గత వారం రోజుల్లో కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసింది. 2 రోజుల క్రితం నల్గొండ ఎస్పీ మిర్యాలగూడకు వెళ్లి పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 4 బృందాలను ఏర్పాటు చేసి ఆ ఫోన్ కాల్ డాటా సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాత సుధారాణి అనే మహిళ కిడ్నాప్ చేసిందన్నటువంటి సమాచారం పోలీసులకు కానీ ఈ నేపథ్యంలోనే గుంటూరు, విజయవాడ కూడా 2 బృందాలు వెళ్లి స్వప్నతో పాటు సుధారాణి కిడ్నాప్ పాల్పడినటువంటి సుధారాణి కూడా ప్రస్తుతం నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో సుధారానికి సంబంధించి గతంలో కూడా కొన్ని కేసులు నమోదైనట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే 13 ఏళ్ల బాలికను నెల రోజులుగా తన ఆధీనంలో ఉంచుకున్నపై కూడా పోలీసులు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే సుధారాణి మిర్చి వ్యాపారం చేసేటువంటి సుధారాని అమ్మాయిలను ఎందుకు తరలిస్తున్న విషయం కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. మరి కాసేపట్లో సుధారానితో పాటు కిడ్నాప్ గురైనటువంటి బాలిక స్వప్నం కూడా మీడియా ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతిభ, సుధారాన్ని కిడ్నాప్ చేయడానికి రీజన్స్ ఏమైనా తెలిసాయా? గతంలో ఎప్పుడైనా ఇలాంటి కిడ్నాప్లకు ఆవిడ పాల్పడిందా? అయితే పరిచయం తల్లి ఈ స్వప్నతో ఉన్నటువంటి పరిచయం మేరకే తీసుకెళ్లినటువంటి సమాచారం అయితే ఉంది. అయితే ఈ విషయం స్వప్న తల్లికి తెలియకపోవడం కూడా పలు అనుమానాలకు సాగిస్తుంది. ఎందుకంటే 13 ఏళ్ల బాలికను తీసుకుపోయినటువంటి సందర్భంలో నెల రోజులైనా కూడా రాకపోవడం కారణంతో వారం రోజులుగా స్వప్న తల్లి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును సీరియస్ తీసుకున్నారు. మొత్తంగా చూసినట్టు ఈ కేసులో ఒక ట్విస్ట్ కూడా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ సుధారాన్ని గత నెల రోజులుగా తీసుకుపోయినప్పటికీ కూడా ఆచూకీ విషయంలో తల్లి కూడా కొంచెం వారం రోజులుగానే ఆందోళన చేయడం, దీనికి ఇంకా ఇతరత్ర కారణాలను కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రతిభ, అయితే ఈ సుధారానికి అలాగే పాప తల్లికి ముందే తెలుసా? అయితే వీళ్ళంతా కూడా మిర్యాలగూడ కేంద్రంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈమె మిర్చి వ్యాపారం చేసేటువంటి సుధారాని స్వప్నకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిందని స్వప్న తల్లి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ముందే కిడ్నాప్ గురైనటువంటి సమాచారం తెలుసా, లేకపోతే కావాలని ఇన్ని రోజులు ఆపారా అన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెల రోజులు కూడా స్వప్న కనిపించకపోవడంతో వారం రోజులుగా తల్లి ఆందోళన చేస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ, గుంటూరు కేంద్రంగా జరిగినటువంటి ఈ కిడ్నాప్ వ్యవహారంగా చెప్తున్నటువంటి కేసు సంబంధించి ఇంకా కీలక అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపు ప్రెస్ మీట్ పెడితేనే ఇంకా వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిభ, రైట్ అశోక్, థ్యాంక్ యూ.